నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్ కు ఒక సూచన చేయదలుచుకున్నా. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. ఈ రోజు తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఈరోజు బీఆర్ఎస్ కు 38%, బీజేపీకి 8% ఇచ్చి, బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయనం పాటించాలి. వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా అంటే ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇది చూస్తుంటాడు. అది ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ గారు అహంకారం, అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు, ఆయనకు అహంకారం పోలేదు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలేదు. కాబట్టి నా సూచన, ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. ఇంకా 3 ఏళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్ కి. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం. 2 సంవత్సరాలు సహకరించండి. ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి, సమస్యల్ని లేవనెత్తండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి.